ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకలేమో చాలా గుడ్ బాయ్, ఇంకొకరు వచ్చేసి చాలా రూడ్ అలాగే యారగెంట్ బాయ్. ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ఇష్టపడుతున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనం ఈ మూవీ అంతటినీ చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం బ్లాక్ డెవిల్ వైట్ ప్రిన్స్ అనే జాపనీస్ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీకి ఐఎండిబిలో 7 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీ అయితే చాలా చాలా ఫన్నీగా అలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు ఈ మూవీని మిస్ కావద్దు. అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ యూచాన్ని చూపిస్తారు. యూచాన్ దగ్గరికి ఒక రూడ్ బాయ్ వస్తారు. తిన్ని అందరూ కూడా బ్లాక్ ప్రిన్స్ అని చెప్పి వాళ్ళ స్కూల్లో పిలుస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ బ్లాక్ ప్రిన్స్ వచ్చేసి యూచాన్ దగ్గరికి వచ్చి నువ్వు నా స్లేవ్వి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వెప్పుడు కూడా నాకు ఎదురు చెప్పడానికి ట్రై చేయకు అని చెప్పేసి ఇంకా యూచాన్ని కిస్ చేస్తాడనమాట. ఇంకా యూచాన్ ఏమో చాలా కోప్పడుతూ ఉంటుంది, బ్లాక్ డెవిల్ని తోసిస్తుంది. కానీ తను మాత్రం బ్లాక్ డెవిల్కి ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ స్కూల్ మొత్తంలో కూడా బ్లాక్ ప్రిన్సే చాలా రూడ్ బాయ్ అనమాట. ఇంకా తర్వాత ఆ బ్లాక్ ప్రిన్స్ ఏమో నీకు వేరే చాయిస్ లేదు, అర్థమైందా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు యూచాన్ దగ్గర నుండి. ఇంకా యూచాన్ ఏమో డెమన్ అని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ వాయిస్ అంతటినీ కూడా బ్లాక్ డెవిల్ దూరం నిండే విని ఏంటి అంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో ఏంటి నేను ఏం మాట్లాడుకున్నా ఈ బ్లాక్ డెవిల్కి అర్థమైపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే టైంలో యూచాన్ దగ్గరికి వైట్ ప్రిన్స్ వస్తాడు. ఇంకా వైట్ ప్రిన్స్ని చూడంగానే యూచాన్ ఏమో చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వైట్ ప్రిన్స్ వచ్చేసి యూచాన్ దగ్గరికి వచ్చి స్టార్ట్ బటన్ని ప్రెస్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యూచాన్ అంటుంది ఏంటి నువ్వు మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ లాగా ప్రిటెండ్ చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వైట్ ప్రిన్స్ అంటాడు ఈసారి మనం ప్రిటెండ్ చేయొద్దు, రియల్గానే మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉందాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి యూచాన్ కూడా స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తుందన్నమాట. దాని తర్వాత వైట్ ప్రిన్స్ యూచాన్ని కిస్ చేస్తాడు. తర్వాత వైట్ ప్రిన్స్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు యూచాన్ ఏమో అసలు ఈ ఇద్దరు బ్లాక్ ప్రిన్స్ అలాగే వైట్ ప్రిన్స్ నా లైఫ్లోకి ఎలా వచ్చారు అని చెప్పేసి మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. యూచాన్ స్కూల్లో ఉన్నప్పుడు యూచాన్ అందంగా లేదు అని చెప్పేసి అందరూ కూడా తన్ని బుల్లీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అందుకని చెప్పి తనేం డిసైడ్ అవుతుంది అంటే నేను ఎలాగన్నా అందంగా రావాలి అని చెప్పేసి ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు తనేం చేస్తుంది అంటే మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని ఇంకా కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అప్పుడు కాలేజ్ డామ్లో ఉండడానికి తను రెడీ అవుతుందనమాట. ఇంకా అక్కడ కాలేజ్ డామ్ ఉంటుంది కదా, అంటే కాలేజ్ హాస్టల్కి హెడ్ ఎవరు అంటే బ్లాక్ ప్రిన్స్ అనమాట. ఇంకా బ్లాక్ ప్రిన్స్ హెయిర్ని యాక్సిడెంటల్గా యూచాన్ కట్ చేసేస్తుంది. ఇంకా అప్పటి నుండి బ్లాక్ ప్రిన్స్ ఏమో నువ్వే నా స్లేవ్వి అని చెప్పేసి అంటని స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి యూచాన్ కూడా బ్లాక్ ప్రిన్స్ చెప్పినట్టే చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పటి నుండి బ్లాక్ ప్రిన్స్ ఎప్పుడు కూడా యూచాన్ని బుల్లీ చేస్తూ ఏడిపిస్తూ అన్ని పనులు చేపిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో యూచాన్ దగ్గరికి వైట్ ప్రిన్స్ వస్తాడు. వైట్ ప్రిన్స్ వచ్చేసి నేను నీకు నీ బాయ్ ఫ్రెండ్ కింద ప్రిటెండ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే తనకి అలాగే బ్లాక్ ప్రిన్స్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ని తీపించడానికి. ఇంకా ఈ వైట్ ప్రిన్స్ అంటే యూచాన్కి చాలా ఇష్టం. ఎందుకంటే వైట్ ప్రిన్స్ చాలా జెంటల్గా సాఫ్ట్గా ఇంకా చాలా నీట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు యూచాన్తో. అందుకే యూచాన్కి వైట్ ప్రిన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఈ వైట్ ప్రిన్స్ వల్లే యూచాన్కి మైకో అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా దొరుకుతుందనమాట. ఇంకా యూచాన్కి మైకో అంటే చాలా చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంక ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని యూచాన్ ఏమో వాళ్ళిద్దరితో పాటు స్కూల్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా వైట్ ప్రిన్స్ అలాగే బ్లాక్ ప్రిన్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఇంకా అదే టైంలో బ్లాక్ ప్రిన్స్ ఏమంటాడు అంటే ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అనేటప్పటికి వైట్ ప్రిన్స్ అంటాడు నువ్వు రాసిన దాని మీద నేను ఓవర్ రైట్ చేసి వచ్చాను ఇప్పుడే, నేను మాత్రం యూచాన్ని వదలను అని చెప్పేసి వైట్ ప్రిన్స్ అంటూ ఉంటాడు. ఇంకప్పుడు బ్లాక్ ప్రిన్స్ కూడా చూద్దాంలే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ స్కూల్లో ఉన్న గర్ల్స్ అందరికీ కూడా వైట్ ప్రిన్స్ అలాగే బ్లాక్ ప్రిన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరిని చూసి వావ్ అని చెప్పి గర్ల్స్ అందరూ చూస్తూ ఉండిపోతారనమాట. ఇంకా స్కూల్ బెల్ రింగ్ అవ్వగానే అందరు స్టూడెంట్స్ కూడా వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు. ఇంకా యూచాన్ కూడా వెళ్ళి క్లాస్లో కూర్చుంటుంది. కానీ తనేమో చాలా భయపడుతూ వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకు అంటే తన వెనకాల సీట్ ఎవరిదో కాదు, బ్లాక్ ప్రిన్స్ది అనమాట. ఇంకా బ్లాక్ ప్రిన్స్ ఏమో తన జుట్టు పట్టుకుని వెనక్కి లాగి ఈరోజు నువ్వు ఈవినింగ్ కల్లా గార్డెన్ అంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి బ్లాక్ ప్రిన్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా దానికి యూచాన్ కూడా సరే నేను క్లీన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బ్లాక్ ప్రిన్స్ ఏమో నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది అని చెప్పేసి నువ్వు మర్చిపోకుండా ఉండడానికి నేను ఒకటి చేస్తాను అని చెప్పి తన ఇయర్ని బైట్ చేస్తాడనమాట. ఇంకప్పుడు యూచాన్ ఏమో గట్టిగా అరుస్తుంది. ఇంకా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూచాన్నే చూస్తూ ఉంటారు.
ఇంకా తర్వాత బ్రేక్లో యూచాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి వైట్ ప్రిన్స్ వచ్చేసి నేను మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళొచ్చా అని చెప్పి వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో తను ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ని తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో అంటే యూచాన్ పడిపోతుంటే వైట్ ప్రిన్స్ తన్ని పట్టుకుంటాడు. అయితే ఈ సీన్స్ అంతా కూడా ఆ కాలేజ్లో ఉన్న గర్ల్స్ చూస్తారనమాట. చూసి వెంటనే వాళ్ళేమో జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటి వైట్ ప్రిన్స్తో ఉంటుంది యూచాన్ అని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ యూచాన్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ ప్రిన్స్ చెప్పినట్లు మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేస్తూ ఇంకా తనేమో వైట్ ప్రిన్స్ని తలుచుకుంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి బ్లాక్ ప్రిన్స్ వచ్చేసి యూచాన్ని ఓయ్ అని పిలుస్తాడనమాట. ఓయ్ ఏంటి క్లీన్ చేసావా గార్డెన్ అంతా, మళ్ళీ వెళ్ళి వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యూచాన్ ఏమో మళ్ళీ నా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు బ్లాక్ ప్రిన్స్ అంటాడు ఏంటి నువ్వు నాకు ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యూచాన్ ఏమో ఓకే ఓకే నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా బ్లాక్ ప్రిన్స్ ఏమో వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా మళ్ళీ ఆ స్కూల్ గర్ల్స్ చూస్తారనమాట. ఇంకా వాళ్ళు చూసి ఏంటి యూచాన్ బ్లాక్ ప్రిన్స్ దగ్గర వైట్ ప్రిన్స్ దగ్గర ఇద్దరి దగ్గర ఉంటుంది, ఎలాగన్నా సరే మనం యూచాన్కి ఒక లెసన్ నేర్పించాలి అని చెప్పేసి ఆ గర్ల్స్ అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ ఆ గర్ల్స్ అందరూ కూడా యూచాన్ దగ్గరికి వెళ్తారు. యూచాన్ దగ్గరికి వెళ్ళి గర్ల్స్ వాష్రూమ్ అంతా పనిచేయట్లేదు, అందుకనే మనకి బాయ్స్ వాష్రూమ్ని యూస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, ఈరోజు నైట్ 8 దాకా యూస్ చేసుకోవచ్చంట, ఇది నీకు చెప్పడానికి మేము వచ్చాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు యూచాన్ ఏమో చాలా థ్యాంక్స్ మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత యూచాన్ ఏమో బాయ్స్ వాష్రూమ్కి వెళ్తుంది. ఇంకా అక్కడేమో ఒక నోటీస్ ఉంటుందన్నమాట, 8 దాకా గర్ల్స్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా వెంటనే యూచాన్ ఏమో లోపలికి వెళ్తూ ఉంటుంది. యూచాన్ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే గర్ల్స్ వచ్చేసి ఆ నోటీస్ని తీసేస్తారనమాట. తీసేసి ఇప్పుడు మనం యూచాన్ పని చూద్దాము, ఇక్కడే వెయిట్ చేద్దాము అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా యూచాన్ ఏమో లోపలికి వెళ్ళి బాత్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి బ్లాక్ ప్రిన్స్ వస్తాడనమాట. ఇంకా బ్లాక్ ప్రిన్స్ని చూసిన వెంటనే యూచాన్ ఏమో దాక్కుంటుంది, కానీ బ్లాక్ ప్రిన్స్కి యూచాన్ కనిపించిపోతుంది అనమాట. ఇంకా అదే టైంలో అక్కడికి వైట్ ప్రిన్స్ కూడా వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏం చేస్తాడు అంటే యూచాన్ కనపడకుండా బ్లాక్ ప్రిన్స్ అడ్డుగా నుంచుంటాడనమాట వైట్ ప్రిన్స్కి. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో నీళ్ళ లోపలికి ఉండిపోతూ ఉంటుందన్నమాట, దాక్కుని ఉంటుంది. తర్వాత వైట్ ప్రిన్స్ ఏమో బాత్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యూచాన్ ఏమో వాటర్లో దాక్కుని ఉంటుంది కదా, ఇంకా తనకేమో వాటర్లో మునిగిపోయి ఉండటం వల్ల తనకి ఇంకా స్పృహ అనేది కోల్పోయి అక్కడ పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్ని చూస్తాడు. ఇంకా కట్ చేస్తే బయట ఉన్న గర్ల్స్ అందరూ కూడా యూచాన్ పరువు పోయి ఉంటుంది అని చెప్పేసి హ్యాపీగా చూస్తూ ఉంటారు. కానీ అక్కడికి బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్ని ఎత్తుకుని అలా తీసుకొస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చూసిన వెంటనే వాళ్ళేమో షాక్ అయిపోతారు. అదేంటి నేను ఇంకా తన పరువు పోతుంది అనుకుంటే తనేమో యూచాన్ని బ్లాక్ ప్రిన్స్ ఎత్తుకుని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత కొంచెం సేపటికి యూచాన్కి ఏమో మెలకు వస్తుందనమాట. మెలకు వచ్చిన వెంటనే తన లెగ్స్ చూస్తుంది, నేను ఎక్కడున్నాను అని చెప్పేసి తను షాక్ అవుతుందనమాట. ఇంకా అక్కడే బ్లాక్ ప్రిన్స్ కూడా ఉంటాడు. ఇంకా బ్లాక్ ప్రిన్స్ని చూసిన వెంటనే యూచాన్ ఏమో నువ్వు నన్ను చూడొద్దు అని చెప్పేసి తన దుప్పటిని మొహం నిండా కప్పేసుకుంటుంది అనమాట. నేను మేకప్ వేసుకోలేదు, నా ఫేస్ని చూడొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు బ్లాక్ ప్రిన్స్ అంటాడు మేకప్ వేసుకున్నా వేయకపోయినా నువ్వే కదా, ఎందుకు అలా ఉన్నావు అనేటప్పటికి ఇంకా యూచాన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఏంటి తిని ఇలా అంటున్నాడు అని చెప్పేసి. తర్వాత బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్కి ఇదిగో వాటర్ తాగు అని చెప్పేసి వాటర్ ఇచ్చేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు యూచాన్ ఏమో ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట, బ్లాక్ ప్రిన్స్ నువ్వు మేకప్ లేకపోయినా సరే నువ్వే కదా అని చెప్పి అంటాడు కదా. సో అవన్నీ ఊహించుకుని ఏంటి నేను తన గురించి తలుచుకుంటే నా హార్ట్ అంతా రేస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత బ్లాక్ ప్రిన్స్ ఏమో వెళ్ళిపోయి పియానోని ప్లే చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ పియానో వాయిస్ అనేది అంటే మ్యూజిక్ అనేది వింటూ యూచాన్ ఏమో అసలు ఇంత రూట్గా ఉండే అబ్బాయి ఇంత సాఫ్ట్ మ్యూజిక్ని ఎలా ప్లే చేయగలుగుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత యూచాన్కి మైకో మెసేజ్ చేస్తుందనమాట, నేను రేపంతా నీ దగ్గరే ఉంటాను, నీ హాస్టల్ రూమ్లోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా యూచాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. తర్వాత రోజు పొద్దున్నే మైకో వస్తుంది అని చెప్పేసి త్వరగా రెడీ అయిపోతుంది. ఇంకా మైకోని రిసీవ్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఆ హాస్టల్ వార్డెన్ ఏమో యూచాన్ని పొగుడుతూ ఉంటుందన్నమాట మైకో ముందు. ఇంకా అప్పుడు మైకో అడుగుతుంది, ఏంటి నిజమేనా నువ్వు ఇవిడికి చాలా హెల్ప్లు చేసేదానివా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు యూచాన్ కూడా అవును నేను చాలా హెల్ప్సే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో బ్లాక్ ప్రిన్స్ చెప్పినవన్నీ తను చేస్తూ ఉంటుంది కదా, అవన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. తర్వాత యూచాన్ అలాగే మైకో ఇద్దరు కూడా యూచాన్ వాళ్ళ రూమ్కి వెళ్తారు. ఇంకా అక్కడ
మైకో ఏమో అది బ్లాక్ ప్రిన్స్ షర్ట్ కదా అని చెప్పేసి ఆ షర్ట్ని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు యూచానేమో అవును నేను నీకు ఒకటి చెప్పాలి అని చెప్పేసి ఇంకా మైకోతో అంటూ ఉంటుంది. ఇంకా మైకో కూడా సరే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో వాళ్ళిద్దరిని కూడా కొంతమంది వాళ్ళ క్లాస్మేట్స్ పిలుస్తూ ఉంటారనమాట. బాస్కెట్బాల్ ఆడదాం రా అని చెప్పేసి. ఇంకా వీళ్ళేమో ఏమనుకుంటారంటే మనం బాస్కెట్బాల్ ఆడొచ్చిన తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు. అదే టైంలో ఊచాన్ ఏమో మైకోని చాలా గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా బ్లాక్ ప్రిన్స్ వింటాడనమాట. వినిన వెంటనే తను కూడా వచ్చి గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇంకా తనేమో మైకోని ఓడించేస్తాడనమాట. ఇంకా మైకో ఏమో అలసిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు యూచాన్ అంటుంది, నువ్వేంటి ఒక అబ్బాయివి అమ్మాయిని అలా ఇంతలాగా హార్డ్గా ఆడాలా ఏంటి గేమ్ అని చెప్పేసి తను తిడుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైకో అంటుంది, ఏం పర్వాలేదు నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకప్పుడు యూచాన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, మైకో ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఇంకా అదే టైంలో అక్కడికి వైట్ ప్రిన్స్ వస్తాడనమాట. వైట్ ప్రిన్స్ వచ్చి బ్లాక్ ప్రిన్స్తో మనిద్దరం ఆడదామా బాస్కెట్బాల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ కూడా సరే అయితే ఉత్తనే ఆడతాము, ఏదైనా బెట్ కాద్దాము అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ అంటాడు, సరే అయితే ఏదైనా సరే ఓకే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాని చూపించి తను ఓకేనా బెట్ కింద అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వైట్ ప్రిన్స్ కూడా సరే అయితే ఎవరు విన్ అయితే వాళ్ళకే యూచాన్ దొరుకుతుంది అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా బాస్కెట్బాల్ గేమ్ ఆడటం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా పోటాపోటీగా గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. అండ్ ఇద్దరికి కూడా 9 పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా లాస్ట్ బాల్ అయితే బ్లాక్ ప్రిన్స్ వేసేస్తాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్సే విన్ అవుతాడనమాట. ఇంకా బ్లాక్ ప్రిన్స్ ఏమో నవ్వుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి యూచాన్ వస్తాడనమాట. ఇంకా బ్లాక్ ప్రిన్స్ ఎప్పుడు గోల్ వేసినా సరే మైకో మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా యూచాన్ ఏమో చాలా డల్గా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో మైకోని చూసి, అదేంటి నువ్వు బ్లాక్ ప్రిన్స్ గోల్ వేసినప్పుడల్లాగా అంతలాగా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి, నీకు బ్లాక్ ప్రిన్స్ అంటే ఇష్టమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో మైకో ఏమో కాదు అని చెప్పలేకపోతుంది అనమాట. అవును నేను కూడా నీకు ఎప్పటి నుండో చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో బ్లాక్ ప్రిన్స్ అలాగే వైట్ ప్రిన్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో నేనే విన్ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు వైట్ ప్రిన్స్ అంటాడు, నువ్వు విన్ అయినా సరే నేను మాత్రం యూచాన్ని వదలను అని చెప్పేసి వైట్ ప్రిన్స్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత యూచాన్ ఏమో మైకోని నీకు బ్లాక్ ప్రిన్స్ అంటే ఎందుకు అంత ఇష్టం ఏర్పడింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైకో అంటుంది, లాస్ట్ సమ్మర్ నీకు గుర్తుందా నేను వాటర్లో పడిపోయి చనిపోయాను, సో అప్పుడు నన్ను బ్లాక్ ప్రిన్స్ కాపాడాడు, అందుకని చెప్పేసి నేను నా బాయ్ ఫ్రెండ్తో కూడా బ్రేకప్ చెప్పేసుకున్నాను తెలుసా, ఎందుకంటే నాకు బ్లాక్ ప్రిన్స్ మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయి అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో నేను నీకు హెల్ప్ చేస్తాను మైకో అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదే టైంలో మైకో ఏమో థ్యాంక్ యూ అని చెప్పి, అవును ఇందాక నువ్వు నీ రూమ్లో ఏదో చెప్తానన్నావు కదా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూచాన్ ఏమో ఏం లేదు, ఏం చెప్దాం అనుకోలేదు నేను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళందరూ కూడా ఇంకా డామ్లో ఉన్న ఒక హాల్లో కూర్చుని ఉంటారనమాట. ఇంకా బయట అయితే చాలా వాన పడుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఉరుములు మెరుపులు అన్నీ వస్తుంటాయి. అందుకని చెప్పేసి యూచాన్ ఏమో భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంటాడనమాట. నువ్వేం భయపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో పవర్ అనేది పోతుంది. ఇంకా పవర్ పోయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బయటకు వెళ్తారు. ఇంకా అదే టైంలో వైట్ ప్రిన్స్ ఏమో నేను నీకోసం అని చెప్పేసి క్యాండిల్స్ తీసుకొస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మైకో కూడా నేను కూడా మీతో వస్తాను వైట్ ప్రిన్స్ అని చెప్పేసి వైట్ ప్రిన్స్తో పాటు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా యూచాన్ అక్కడే ఉంటుంది. ఇంకా బ్లాక్ ప్రిన్స్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వచ్చేసి, అసలు నువ్వు అన్ఫెయిత్ఫుల్ విమెన్ లాగా ఉన్నావు, నువ్వు నా గురించి మర్చిపోకుండా నేను ఒకటి చేస్తాను అని చెప్పేసి తన మెడ మీద చిన్న ఘాట్ని పెడతాడనమాట. ఇంకా తర్వాత యూచాన్ ఏమో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే బ్లాక్ ప్రిన్స్ నువ్వు వాళ్ళకి భయపడతావేమో నేను కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. కట్ చేస్తే వైట్ ప్రిన్స్ ఏమో ఒక టార్చ్ లైట్ తీసుకుని వస్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ ఎవరుంటారు అంటే ఓన్లీ యూచాన్ మాత్రమే ఉంటుంది. అంటే బ్లాక్ ప్రిన్స్ వెళ్ళిపోతాడనమాట. తర్వాత వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా అప్పుడే పవర్ కూడా వస్తుందన్నమాట. ఇంకా అదే టైంలో వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ మెడ మీద ఉన్న ఘాట్ని చూస్తాడు. ఇంకా తనేమో ఈ ఘాట్ అంతా అంటే బ్లాక్ ప్రిన్సే చేసుంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాత యూచాన్ ఏమో తన రూమ్కి వెళ్తుంది. ఇంకా అప్పుడు ఆ మచ్చని చూస్తుందన్నమాట. మచ్చని చూసి షాక్ అయ్యి ఇంకా దాని మీద బ్యాండెడ్ అనేది వేసి అసలు ఈ బ్లాక్ ప్రిన్స్ ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరి దగ్గరగా ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ టికెట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు, నువ్వు వస్తావా అని చెప్పేసి. ఇంకా అబ్బాయి వెళ్ళి బ్లాక్ ప్రిన్స్ని కూడా అడుగుతాడు. ఇంకా బ్లాక్ ప్రిన్స్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తూ ఉంటారు.
ఇంకా ట్రైన్‌లో వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మనం అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్తున్నాం కదా! సో, అక్కడున్న ఫెర్రీ వీల్‌లోకి వెళ్ళి పైన ఉన్నప్పుడు ఎవరైతే ఇద్దరు పెయిర్ కిస్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా టుగెదర్‌గానే ఉంటారంట అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఈ మాటలన్నీ కూడా వీళ్ళు నలుగురు వింటూ ఉంటారు. ఇంకా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్ళిన తర్వాత యూచాన్ ఏమో మైకోకి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. "నువ్వు వెళ్ళి బ్లాక్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే మనం ఫెర్రీ వీల్ ఎక్కుదాము అని చెప్పి అడుగు" అని చెప్పి అంటూ ఉంటుంది. మైకో ఏమో "లేదు నేను చెప్పలేను" అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ యూచాన్ అంటుంది, "నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండిపోతావా ఏంటి? ధైర్యం చేసి వెళ్ళు" అని చెప్పి అంటుందనమాట. ఇంకప్పుడు మైకో కూడా సరే అని చెప్పి వెళ్తుంది. ఇదే టైంలో యూచాన్ ఏం చేస్తుంది అంటే వైట్ ప్రిన్స్‌కి మెసేజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బ్లాక్ ప్రిన్స్‌కి ఏమో డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు కావాలని వెళ్తున్నారు అని చెప్పి. ఇంకా అదే టైంలో అక్కడికి మైకో వచ్చేసి బ్లాక్ ప్రిన్స్ మనం వెళ్ళి ఫెర్రీ వీల్ ఎక్కుదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ అంటాడు, "సరే అయితే వెళ్దాం పదా" అని చెప్పేసి ఇంకా తనతో వెళ్తూ ఉంటాడనమాట. తర్వాత వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వెళ్ళి "నీ ప్లాన్ సక్సెస్ అయింది, మన ఇద్దరం వెళ్దాం పదా" అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి మొత్తం అంటే అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కూడా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా నైట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ ఏమో "నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను నీ కోసం తాగడానికి ఏమైనా తీసుకొస్తాను" అని చెప్పి అంటూ ఉంటాడు. యూచాన్ ఏమో "నేను వస్తాను" అని చెప్పి అంటుంది. కానీ వైట్ ప్రిన్స్ మాత్రం "వద్దు, నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా వైట్ ప్రిన్స్ వెళ్ళంగానే అక్కడికి బ్లాక్ ప్రిన్స్ వస్తాడు. బ్లాక్ ప్రిన్స్ వచ్చేసి యూచాన్ ఏమో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా తీసుకెళ్ళిపోయి తన్ని ఫెర్రీ వీల్ అనేది ఎక్కిస్తాడు. ఇదే టైంలో వైట్ ప్రిన్స్ కూడా అక్కడికి వస్తాడనమాట. అంటే యూచాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడో అక్కడికి వస్తాడు. ఇంకా అక్కడేమో మైకో ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైకోని అడుగుతాడు, "యూచాన్ ఏది నీకు కనిపించిందా" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మైకో ఏమో "లేదు" అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు మరి బ్లాక్ ప్రిన్స్ కనిపించాడా అని చెప్పి అడిగేటప్పటికి మైకో అంటుంది, "లేదు, నేను తన్ని దారి మర్చిపోయి ఇటు వచ్చేసాను, నువ్వు కనిపించావు ఇక్కడ" అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వైట్ ప్రిన్స్కి అర్థమవుతుంది. ఇంకా తాను వెళ్ళి ఫెర్రీ వీల్ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఫెర్రీ వీల్లో పైకి వెళ్ళిన తర్వాత బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత బ్లాక్ ప్రిన్స్ అలాగే యూచాన్ ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ అలాగే మైకో అక్కడికి వెళ్తారు. మైకో అడుగుతుంది, "మీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో ఏం మాట్లాడు, యూచాన్ ఏమో "కాదు, నేను దారి తప్పిపోయాను, నాకు బ్లాక్ ప్రిన్స్ కనిపించాడు, ఇంకా ఇద్దరం కలిసి వచ్చాము" అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. కానీ వైట్ ప్రిన్స్కి మాత్రం అర్థమవుతుంది. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా హాస్టల్‌కి వెళ్ళిపోతారు. అప్పుడు యూచాన్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. తను నాకు కిస్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు రెసిస్ట్ చేయలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే వైట్ ప్రిన్స్ ఏమో బ్లాక్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి, "ఒకవేళ యూచాన్ కనుక నీతో డేట్ చేస్తే నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అదంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే బ్లాక్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వెళ్ళి, "ఇక నుండి నువ్వు నా ఆర్డర్స్ అన్నీ ఒబే చేయక్కర్లేదు, ఎందుకంటే మన కాంట్రాక్ట్ని ఇక నుండి అయిపోతుంది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు ఆ మాట వినగానే యూచాన్ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ తను మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత యూచాన్ ఏం చేస్తుంది అంటే తన రూమ్‌కి వెళ్తుంది. "అవును, బ్లాక్ ప్రిన్స్ ఇంకా నాతో ఏం పనులు చేయరు అంటే నేను హ్యాపీగా ఉండాలి కానీ నాకెందుకు ఇంత బాధగా ఉంది" అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు స్కూల్‌కి వెళ్తుంది. స్కూల్‌లో కూడా యూచాన్ చాలా డల్‌గా ఉంటుంది. ఇంకా బ్లాక్ ప్రిన్స్ వస్తాడు కానీ బ్లాక్ ప్రిన్స్ అసలు యూచాన్ని పట్టించుకోడు. అసలు ఏం మాట్లాడకుండా ఉంటాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి యూచాన్‌కైతే చాలా బాధ కలుగుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత యూచాన్ దగ్గరికి వైట్ ప్రిన్స్ వస్తాడు. ఇంకా వైట్ ప్రిన్స్ వచ్చి, "ఏంటి అంత డల్‌గా ఉన్నావు" అని అడిగేటప్పటికి యూచాన్ అంటుంది, "లేదు, నేనేమి డల్‌గా లేను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బ్లాక్ ప్రిన్స్‌కి నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ అనేది ఇంకా అయిపోయింది, నేను తన స్లేవ్‌ని కాదు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని చెప్పి చాలా డల్‌గా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వైట్ ప్రిన్స్‌కి అర్థమవుతుంది, "ఓ, బ్లాక్ ప్రిన్స్ కావాలని చెప్పేసి ఇలా డ్రాప్ అయిపోయాడా" అని చెప్పి. ఇంకా తర్వాత యూచాన్ ఏమో తన రూమ్‌కి వెళ్ళిపోయి ఇంకా పడుకుని ఉంటుందన్నమాట. తనేమో క్లీన్ చేద్దామని వెళ్ళేటప్పటికి అక్కడేమో ఆల్రెడీ వేరే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి యూచాన్ డల్‌గా ఇంకా నా అవసరం ఇక్కడ ఎవరికీ లేదు అని చెప్పి చాలా డల్‌గా పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా బాగా ఆలోచించి యూచాన్ ఏమో మైకో దగ్గరికి వెళ్తుంది. మైకో దగ్గరికి వెళ్ళి, "మైకో, నేను నీకు ఒకటి చెప్పాలి" అని చెప్పేసి, "మైకో, నాకు బ్లాక్ ప్రిన్స్ అంటే ఇష్టము, నాకు తెలుసు నీకు బ్లాక్ ప్రిన్స్ అంటే ఇష్టము, నేను ఇలా చెప్పకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి, కానీ నేను నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, అందుకే నీకు చెప్తున్నాను, నన్ను క్షమించు" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు మైకో కూడా,
ఏం పర్వాలేదు అని చెప్పేసి మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉంటాము, నువ్వు ఏదైనా సరే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏం జరిగినా సరే అని చెప్పి అలా అంటుందన్నమాట. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వైట్ ప్రిన్స్ ఏమో బ్లాక్ ప్రిన్స్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వైట్ ప్రిన్స్ ఏం చెప్తాడు అంటే, చిన్నప్పటి నుండి నేను ఎవరిని ఇష్టపడినా సరే వాళ్ళందరూ కూడా నిన్ను ఇష్టపడుతూ ఉన్నారు, సో అది నాకు నచ్చలేదు, సో వాళ్ళందరినీ నువ్వేమో నాకు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నావు, నాకు ఇదంతా ఏం నచ్చలేదు, అందుకనే చెప్పి నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పేసి, అంటే యూచాన్ అంటే ఇష్టం అని చెప్పి నేను తనకి దగ్గర అవుదామని ట్రై చేశాను, కానీ తర్వాత నాకేం తెలిసింది అంటే నాకు తన మీద నిజంగా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి తెలిసింది. ఈసారి నీ ముందు నేను ఎప్పుడూ ఓడిపోకూడదు అని చెప్పేసి మళ్ళీ నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను, కానీ ఇప్పుడు కూడా నేను నీ ముందు ఓడిపోబోతున్నాను అని చెప్పేసి వైట్ ప్రిన్స్ అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ ఏమంటాడు అంటే, నిజంగా ఈసారి నువ్వు నాతో పాటు తలబడు, ఏదో నాకు దానం చేసేసినట్టు కాదు, నిజంగా మనం పోటీ పడదాము, ఈసారి గేమ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకే యూచాన్ దక్కుతుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ చాలా పోటాపోటీగా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇంకా ఫైనల్లీ ఏమవుతుంది అంటే బ్లాక్ ప్రిన్స్ ఏమో ఎలాగోలాగా వైట్ ప్రిన్స్ని తప్పించుకుని బాల్ అనేది వేస్తాడు. ఇంకా బాల్ అనేది బాస్కెట్బాల్లో పడుతుందా లేదా అనే టైంలో కట్ చేసి మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్లో వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వైట్ ప్రిన్స్ ఏమో యూచాన్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యూచాన్ కూడా నేను కూడా మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. అప్పుడు వైట్ ప్రిన్స్ అంటాడు, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో నాకు తెలుసు, నేను చెప్పేది విను, నువ్వు ఇప్పుడు ఈ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ నా ఫీలింగ్స్ అన్నీ కూడా రీసెట్ అయిపోతాయి, ప్రెస్ చెయ్యి అని చెప్పేసి, నువ్వు అలాగే బ్లాక్ ప్రిన్స్ కలిసి ఉండటం నాకు ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా యూచాన్ కూడా స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తుంది. తర్వాత వైట్ ప్రిన్స్ ఏం చేస్తాడు అంటే యూచాన్ వెనక్కి వెళ్ళి యూచాన్ని ముందుకు తోస్తాడనమాట. ముందుకు తోసి, నీ లైఫ్లో కూడా నువ్వు ముందుకు వెళ్ళు, ఇక నుండి నేను నీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా పోగొట్టుకున్నాను, అంటే ఎరేజ్ అయిపోయాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూచాన్ కూడా చాలా హ్యాపీగా బ్లాక్ ప్రిన్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా వైట్ ప్రిన్స్ ఏమో కొంచెం డల్గా ఉంటాడు. ఇంకా ఇప్పుడు మనకి బాస్కెట్బాల్ కోర్ట్లో ఏం జరిగిందో చూపిస్తారనమాట. ఇంకా ఆ బాల్ అయితే, అంటే బ్లాక్ ప్రిన్స్ వేసిన బాల్ అయితే బాస్కెట్బాల్ కోర్ట్లో పడిపోతుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏం చెప్తాడు అంటే, నేను చిన్నప్పటి నుండి కూడా నాకు కాంపిటీషన్గా ఫీల్ అయింది ఎవరిని అంటే నిన్నే, ఆ విషయం నీకు ఇప్పుడు దాకా తెలీదు, కానీ నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పేసి బ్లాక్ ప్రిన్స్ అంటాడు. ఇంకా ఆ మాటలు వినంగానే వైట్ ప్రిన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా ఇప్పుడు ఏమంటాడు అంటే, ఇప్పుడు గేమ్లో నువ్వే విన్ అయ్యావు కాబట్టి యూచాన్ నీదే అని చెప్పేసి అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో యూచాన్ ఏమో బ్లాక్ ప్రిన్స్ కోసం అన్ని ప్లేస్లు వెతుకుతూ ఉంటుందన్నమాట, తను ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఇంకా ఇదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, బ్లాక్ ప్రిన్స్ కొండ మీద ఉన్నాడు, నేను 5 మినిట్స్లో అక్కడికి రమ్మన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో బయలుదేరుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అంత నీరసంగా ఉన్నా సరే తను పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా యూచాన్ అయితే ఎలాగోలాగా కొండ మీదకి వెళ్తుంది. ఇంకా అక్కడ బ్లాక్ ప్రిన్స్ వస్తూ ఉంటాడు. బ్లాక్ ప్రిన్స్ వచ్చేసి, నువ్వు 3 మినిట్స్ లేట్గా వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యూచాన్ అంటుంది, నువ్వే కదా నీ ఆర్డర్స్ని నేనేమీ ఒబే చేయక్కర్లేదు అన్నావు, అందుకే నేను లేట్గా వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ అంటాడు, సరే అయితే ఇక నుండి మన కాంట్రాక్ట్ని మనం ఎక్స్టెండ్ చేద్దాము, ఇక నుండి మళ్ళీ నేను చెప్పిన ఆర్డర్స్ అన్నీ కూడా నువ్వు పాటించాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో, నువ్వు చెప్పిందల్లా నేనేం చేయను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో షాక్ అయ్యి యూచాన్ని చూస్తూ ఉంటాడనమాట, తినేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో, కానీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి వెళ్ళి తను హగ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత బ్లాక్ ప్రిన్స్ ఏమో దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు యూచాన్ని వదిలేసి. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో, ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా బ్లాక్ ప్రిన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ ఏమో, ఏం లేదు, నేనెందుకు సిగ్గుపడతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యూచాన్ ఏమో బ్లాక్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి, సరే అయితే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి తన్ని కిస్ చేస్తూ ఉంటుంది. తర్వాత యూచాన్ ఏమో బ్లాక్ ప్రిన్స్ని పట్టుకుని, నువ్వు నా వెనకాలేరా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు బ్లాక్ ప్రిన్స్ అంటాడు, అదేంటి నువ్వు నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలి కదా, నేను ముందు నువ్వు నడవాలి, నువ్వు వెనకాల నడవాలి, నువ్వేంటి నన్ను లాక్కెళ్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అండ్ ఈ మూవీ అనేది ఇక్కడితో అయిపోయింది. అలాగే ఈ మూవీకి హ్యాపీ ఎండింగ్ అనేది వచ్చింది. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.